వెళ్ళిపోకు సంధ్య. నన్ను క్షమించు అని అడిగారు అతను కూడా కోల్పోయిన వాడిని. నీ జీవితంలో కష్టాలకి కన్నీళ్లకి కారకుండి అగ్నిసాక్షిగా కట్టిన దాడిని అనుమానించి అవమానించి నీకు తీరని ద్రోహం చేసిన వాణ్ణి. సంధ్య, నీ పక్కన నిలబడే అదృష్టాన్ని నా చేతులారా దూరం చేసుకున్న వాణ్ణి. తప్పు చేశాను కాదు, పాపం చేశాను. సంధ్య, సంధ్య, ఈ పాపిని ఒక్కసారి క్షమించానని చెప్పు సంధ్య. నీ కాళ్ళు పట్టుకుంటూ ప్లీజ్ సంధ్య, నువ్వు లేకుండా నేను బతకలేను సంధ్య. తప్పు మాత్రమే చేశాడు, కానీ నేను పాపం చేశాను. నీకు తీరని ద్రోహం చేశాను. కావేరి. అవును సంధ్య, తెలుసు నీకు. మేమందరం నీకు బాధ కలిగించాం, కన్నీళ్ళు మిగిల్చాం. ప్లీజ్ అలా అనకండి మోహన్. తరికాడా పుట్టి నిన్ను కన్నీళ్ళు తుడుస్తుంది, కడుపులో దాచుకొని కాపాడుతుంది. నాకు తెలుసత్తా, నువ్వెందుకు అలా చేసావో నాకు తెలుసు. కానీ నువ్వు లేకుండా మే సుఖంగా ఉండగలవని ఎలా అనుకున్నావు? కావేరి, అదనమాట సంగతి. ఆకాశంలో చందమామ ఉంటేనే వెన్నెల, మా వదిన ఎక్కడుంటే అక్కడే సంతోషం. సంతోషం నా పాపు సంతోష్ కనిపిస్తేనే నాకు నిజమైన సంతోషం. అవునత్తా, సంతోష్ ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? సంధ్య, ఏమైంది?
లాభం లేదు. ఎన్ని పూజలు చేసినా, కార్యసిద్ధి కోసం ఎన్ని మంత్రాలను పఠించినా ఆ కాళీమాత ప్రసన్నం కావడం లేదు. యాదమ్మ, నువ్వు గొప్ప మాంత్రికురాలివని, యంత్ర మంత్ర తంత్ర శక్తులు నీ వశం చేసుకున్న దానివని, ఎక్కడో తరతరాలుగా మా వంశీకులు రహస్యంగా దాచిపెట్టిన కోట్ల విలువైనటువంటి గుప్త నిధిని నా సొంతం చేసుకోవచ్చని లక్షలు ఖర్చు పెట్టాను. గుప్త నిధి రహస్యాన్ని చేజిక్కించుకోవడం అంటే డబ్బులు విరజిమ్మినంత తేలిక కాదురా. అందుకు ఆ కాళీమాత అనుగ్రహం కావాలి. చెప్పు యాదమ్మ, నిన్నే నమ్ముకున్నాను. ఆ కాళీమాత అనుగ్రహాన్ని పొందాలంటే ఏం చేయాలో చెప్పు. చెప్తాను. గుప్త నిధులన్నిటినీ మంత్రబద్ధంగా భూస్థాపితం చేసినప్పుడు కొన్ని శక్తులు ఆ నిధుల్ని రాత్రింబవళ్ళు కాపలా కాస్తుంటాయి. ఆ శక్తులన్నిటినీ నిర్వీర్యం చేసి అద్భుతమైన ఆ నిధిని నీ సొంతం చేసుకోవాలి అంటే కార్యసిద్ధి కోసం కాళీమాతని తృప్తిపరచాలి. అలాగే పూజల, వ్రతాల, హోమాల ఏం చేయాలి? అవేవీ కావు. నరబలివ్వాలి. వచ్చే పౌర్ణమి నాటి రాత్రి ఏడాది లోపు వయసున్న పసిపిల్లాడిని ఆ కాళీమాతకి బలిచ్చి వాడి వెచ్చటి రక్తంతో రుద్రకాళిని తృప్తిపరచాలి. అప్పుడే నిధి రహస్యం బయటపడుతుంది. అలాగే, కానీ అంత చిన్నపిల్లాడు ఎక్కడ దొరుకుతాడు? నిధిని వశం కావాలి అంటే ఏడాదిలోపు బాలుడు శవంగా మారాలి. ఇక్కడే ఈ దేవి పాదాల చెంతనే. యాదమ్మ, ఆ కాళీమాతని తృప్తిపరిచి నిధి రహస్యాన్ని తెలుసుకోవడంతో పాటు బలి ఇచ్చే ఆ బాలుని వెతికే బాధ్యత కూడా నీ మీదే పెడుతుంది. సరే, ఈ క్షణం నుంచి నేను అదే పని మీద ఉంటాను. బలికి యోగ్యుడైన బాలుడు దొరకగానే కబురు చేస్తాను. ఇక నువ్వెళ్ళు. అలాగే. హాయ్ మాధవి. ఏమంటోంది నీ కూతురు? నన్ను చూడ్డానికి లక్ష్మాంటికి ఇన్నాళ్ళకి తీరుబడి కుదిరిందా అంటుంది. ఎక్కడ మాధవి, మా అత్తగారికి ఒంట్లో బాగోలేదని ఊరు వెళ్ళొచ్చేసేలోగా ఇదిగో ఈ బంగారం పుట్టేసింది. ఏమే బంగారం, ఇదిగో ఈ లక్ష్మి ఆంటీ నీకిచ్చే గిఫ్ట్. లక్ష్మి, ఏంటిది? నీకేం కాదులే, మా బంగారానికి. కాదన్నావంటే ఊరుకునేది లేదు, అంతే. ఏది దాన్ని ఇవ్వు. అరే రే, అప్పుడే పడుకొని పోయావా? ఎవరి పోలికలబ్బా? చాలా మటుకు నీ పోలికే అనుకో. ఈ ముక్కు మాత్రం. లక్ష్మి, మాధవి, పాప పుట్టిందని తెలుసు కూడా దీపక్ నేను చూడటానికి. ప్లీజ్ లక్ష్మి, వద్దు. ఆ చేదు జ్ఞాపకాల్ని దయచేసి నాకు గుర్తు చేయొద్దు. యాక్సిడెంట్లో దీపక్కి కాలిపోయి అవిటివాడైపోయినా ఇంకా మారలేదన్నమాట, ఇంకా బుద్ధి రాలేదన్నమాట. కొంతమంది మనుషులు ఈ జన్మకు మారరు. మారాలి అనుకోవడం కూడా దండగే. అవును, ఆఫీస్ ఎలా ఉంది? ఆఫీస్లో ఏం మార్పు ఉంటుంది? రొటీనే. ఇంతకీ నీ ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉంది. వచ్చే వారం డ్యూటీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. అప్పుడేనా? తొందరే ఉంది. ఇంకొన్నాళ్ళు మెటర్నిటీ లీవ్ తీసుకోవచ్చుగా. ఇంట్లో కూర్చుంటే ఏవేవో ఆలోచనలు, బాగా డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది. చిచ్చి కన్నా. లక్ష్మి, నిన్ను ఓ మాట అడగనా? మాధవి, నా దగ్గర సందేహం ఎందుకు? అడుగు.
ఇంట్లో మళ్ళీ ఏదైనా ప్రాబ్లమా? అలాంటిదేం లేదు. మరి నీలుకు సంబంధించిన ఏదైనా సమస్య? నీలు చాలా హ్యాపీగా ఉంది. మరి ఇంకేంటి? నేను నిన్ను అడగాలనుకుంటుంది నా గురించే. అప్పట్లో నన్ను చూసుకోవడానికి వచ్చి నేను నచ్చాను అని చెప్పిన పెళ్ళికొడుకు శ్రీనివాస్ గుర్తున్నారా? గుర్తున్నారు. నువ్వు అడిగినందుకే కదా అప్పట్లో మీ నాన్నగారికి ఫోన్ చేసి నువ్వు నచ్చలేదని చెప్పారు. అతనే ఇప్పుడు మళ్ళీ అదే ప్రపోజల్తో. ఈజ్ ఇట్? అంటే నీకు పాప పుట్టిన సంగతి తెలుసు కూడా? దెన్ యు ఆర్ వెరీ వెరీ లక్కీ. లక్ష్మి. అవును మాధవి, నీ గురించి అంతా తెలుసు కూడా పెళ్లి చేసుకుంటాను అన్నారంటే ఆ శ్రీనివాస్ నిజంగా చాలా సంస్కారం ఉన్నవారు. అది కాదు. ఇంకేం మాట్లాడుకో మాధవి, అతన్ని చేసుకుంటే నువ్వు తప్పకుండా సుఖపడతావు. ఇంట్లో అమ్మ నాన్నమ్మ కూడా ఇదే మాట అంటున్నారు. కానీ నాకే. మాధవి, అడిగా కాబట్టి చెప్తున్నాను. తన భార్య పరాయి మగాడితో మాట్లాడితేనే భరించలేని మగాళ్లున్న ఈ సమాజంలో శ్రీనివాస్ లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. నీ గురించి అంతా తెలుసు కూడా అతను నేను చేసుకుంటాను అనటం నిజంగా నీ అదృష్టం. తలుపు తట్టిన అదృష్టాన్ని చేజార్చుకోకు. నీ స్నేహితురాలిగా ఇదే నా సిన్సియర్ అడ్వైస్. ఈ పెళ్లి జరిగితే నువ్వు మాత్రమే కాదు, ఈ పాప కూడా నిజంగానే లక్కీ అవుతుంది. ఆలోచించు. వెళ్ళొస్తాను. చిట్టి తల్లి, ఇక నేను వెళ్ళొస్తాను. బాయ్. ఇప్పుడు మనకు పెళ్ళైపోయింది. సో ఇప్పుడు నువ్వు నాకు పరాయి అమ్మాయివి కాదు, నేను నీకు పరాయి అబ్బాయిని కాదు. ఒకరికొకరం మొగుడు పెళ్ళాలి. ఈ టీపీ ఇంటి ముందుకి ఎవడైనా సరే దేహి అని అడుక్కోవటానికి వస్తే ఒట్టి చేతులతో పంపించడం నాకు అలవాట్లేదు. రక్తి కట్టించలేకపోయినా కష్టపడి నటించారు. ఉంచుకోండి, దీన్ని కడుపు తీయించడానికైనా పనికొస్తుంది. ఎంత త్వరగా నువ్వు పెళ్లి కొడుకు కావాలనుకుంటే అంతకంటే త్వరగా దాన్ని ఫినిష్ చేయాలి. తల్లిని కాదు, పిల్లని.
ఏంటి శ్రీనివాస్, ఏమంటున్నాడు మా వాడు? ఎలా పనిచేస్తున్నాడు? మీ ఫ్రెండ్ అని కాదు కానీ దీపక్ నిజంగానే చాలా బ్రిలియంట్. మన కంపెనీలో చేరి వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే వర్క్ మొత్తం నేర్చేసుకున్నాడు. అయినో కానీ నాకు ఒకటే బాధ, ఎంబీఏ చదివిన వాడు ఇంత చిన్న జాబ్ చేస్తున్నాడని. రవి, మా డాడీ కంపెనీలో ఎండీగా చేయడం కన్నా నాకు ఇక్కడే బాగుంది. ఎందుకో తెలుసా, నా కాళ్ళ మీద నా కాళ్ళ మీద నేను నిలబడి బతుకుతున్నాను కాబట్టి. దీపక్, ఈ జాబ్ చేయడం నీకు సంతోషంగా ఉందేమో కానీ నాకు మాత్రం. రవి, తృప్తి అనేది స్టేటస్లో కాదు, స్వయం కృషిలోనే ఉంది అని తెలుసుకున్నాను. అందుకే నోట్ల కట్ల మీద జలసాగా తిరిగిన రోజుల కన్నా ఇప్పుడే నాకు సంతోషంగా ఉంది. దీపక్, మీకు పెళ్ళైందా? లేదు. మరి మీకు? త్వరలోనే కావచ్చు. అంటే లవ్ మ్యారేజా? అలాంటిదే. తను సిగ్నల్ ఇస్తే వెంటనే మా పెళ్లి జరిగిపోతుంది. ఎవరో అదృష్టవంతురాలు? తను కాదు, నేను. ఈ పెళ్లి జరిగితే నాకంటే గొప్ప అదృష్టవంతుడు ఈ ప్రపంచంలోనే ఉండడు. తను మీకు కాబోయే శ్రీమతి మీకు అంత బాగా నచ్చిందా? తన కోసం నా ప్రాణాల్ని కూడా ఇచ్చేంత బాగా. హైటెక్ శాస్త్రి గారు చెప్పండి. ఇదిగో శ్రీనివాసు, నీ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే అనుకో. అంటే మాధవి నాతో పెళ్లికి ఒప్పుకుందా? మాట్లాడింది చాలు, బయలుదేరు. ఎక్కడికి టీపీ గారు? మీ ఇంటికా? ఈ కుంటోడు అడుగు పెడితే మీకు అన్ని అశుభాలే జరుగుతాయి సార్. ఈ శనిగ్రహాన్ని దగ్గరుండి తీసుకెళ్తే మీకు అష్టదరిద్రాలు చుట్టుకుంటాయి సార్. నేను ఆలోచిస్తుంది మన గురించి కాదండి, జయంతి గురించి.